హాయ్, దిస్ ఇస్ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ శ్రవి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ హెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ 90%లో ఒక 50-60% వరకు సఫర్ అవుతూనే ఉన్నారు ఆ ప్రాబ్లమ్ తోటి. అది చాలా ఫ్రీక్వెంట్గా వింటాం కూడా మనం. ఆ వర్డ్ ఏంటి అంటే కిడ్నీ స్టోన్స్ అండి. మన కిడ్నీలో రాళ్ళు రావడం, అంటే కిడ్నీలో రాళ్ళు వచ్చాయి ఏంటి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. మనం ఇంట్లో కూడా జనరల్ డిస్కషన్ కూడా జరుగుతూ ఉంటుంది ఆ స్టోన్స్ గురించి. అసలు ఆ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఏంటి రీజన్స్, ఏంటి ట్రీట్మెంట్ స్టోన్స్ పోవడానికి, మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము. నా పక్కన ఒక ఇమేజ్ స్క్రోల్ అవుతుంది కదా, చూడండి. ఇటు సైడ్ టూ కిడ్నీస్ అండి. అవి మన బ్యాక్ సైడ్ ఉంటాయి. ఆల్మోస్ట్ అది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ కిడ్నీస్ అనేవి బీన్ షేపుల్లో ఉంటాయండి. అంటే మనం చిక్కుడుగాయ లోపల గింజలు చూస్తాం కదా, ఆ గింజ అది యాక్చువల్గా ఏ షేప్ ఉంటుందో మన కిడ్నీస్ కూడా ఆ షేపే ఉంటుందండి. అందుకే సింబాలిక్గా దీన్ని బీన్ షేప్ అని కూడా అంటాము. ఆ రెండు కిడ్నీస్కి కింద రెండు ట్యూబ్స్ లాగా ఉన్నాయి కదా, వాటిని యురేటర్స్ అంటారండి. ఇంకా కింద వచ్చేసి మనకి ఇలా కొంచెం సర్కిల్ టైప్లో ఉంది కదా, దాన్ని బ్లాడర్ అంటాం అనమాట. ఆ బ్లాడర్ కింద వచ్చిన దాన్ని యురేత్రా అంటాము. యాక్చువల్గా ఇది ప్రాసెస్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. యాక్చువల్గా కిడ్నీస్ ఫంక్షన్ ఏంటి అంటే, మన బాడీలో ఉన్న ఏమైనా వేస్ట్ పదార్థాలు ఏమైనా ఉన్నా కూడా అవి మన బ్లడ్లో ఏమైనా వేస్ట్ పదార్థాలు ఉంటే మన బ్లడ్లో నుంచి బయటికి పంపించేస్తుందండి. అది ఎలా పంపించేస్తుంది, ఏ రూపంలో? యూరిన్ రూపంలో పంపించేస్తుంది అనమాట. ఆ వేస్ట్ మెటీరియల్ మొత్తం యూరిన్ లాగా ఫామ్ చేస్తే అది యురేత్రా నుంచి బయటికి వస్తుంది. యాక్చువల్గా ఇది ప్రాసెస్ మన కిడ్నీస్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఆ రెండు కిడ్నీస్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఆ కిడ్నీ కింద పైప్ ఉంది కదా, ఆ పైప్లో నుంచి ఆ వేస్ట్ అంతా పంపించేస్తుందండి. పంపించేసి ఆ సర్కిల్ షేప్లో ఆ యూరిన్ ఫామ్ అవుతుంది. సో మనకి ఆ బ్లాడర్ నిండిన తర్వాత మనం యూరిన్ పాస్ చేస్తాం ఆ యురేత్రా నుంచి. సో ఇది యాక్చువల్గా ప్రాసెస్ అండి, కిడ్నీ చేసే ఫంక్షన్స్ ఇది. అయితే అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే, మన బాడీలో ఎనఫ్ ఫ్లూయిడ్ సరిపోక ఆ కిడ్నీస్లో నుంచి వచ్చే వేస్ట్ పోవడానికి ఛాన్స్ ఉండదండి. ఎందుకు ఛాన్స్ ఉండదంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ వేస్ట్ ఫామ్ అయింది అనుకోండి, మనం వాటర్ కొడితేనే కదా ఆ వేస్ట్ పోయేది. కానీ ఇక్కడ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ లేకపోతే ఆ వేస్ట్ అనేది అక్కడే ఉండిపోతుంది, మొత్తం స్ట్రక్ అయిపోతుంది. అలా స్ట్రక్ అయిపోయిన వేస్ట్నే స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయండి. మనం దాన్నే కిడ్నీ స్టోన్స్ అని అంటాము. మెడికల్లో వచ్చేసి దీన్ని రీనల్ క్యాలిక్యులై అంటామండి. కిడ్నీని మెడికల్లో వచ్చేసి రీనల్ అంటాము, స్టోన్స్ వచ్చేసి క్యాలిక్యులై అంటాం. సో దాన్ని వచ్చేసి కిడ్నీ స్టోన్స్ ఆర్ రీనల్ క్యాలిక్యులై అంటాం. సో ఇప్పుడు కాజెస్ చూద్దామండి. అసలు ఆ ఎనఫ్ ఫ్లూయిడ్ ఎందుకు ఉండట్లేదు, ఆ వేస్ట్ అనేది అక్కడ ఎందుకు స్ట్రక్ అవుతుంది, ఎందుకు స్ట్రక్ అయ్యి స్టోన్స్ లాగా ఫామ్ అయిందో చూద్దాం మనం ఇప్పుడు. ఫస్ట్ రీజన్ అండి, మనము సఫిషియంట్ వాటర్ తాగకపోవడం అనేది మెయిన్ రీజన్ అండి. యాక్చువల్గా వచ్చేసి ఎందుకు అంటే, నేను చెప్పాను కదా, ఎనఫ్ ఫ్లూయిడ్ మన బ్లడ్లో లేకపోవడం వల్ల ఆ వేస్ట్ అనేది పోవడానికి ఛాన్స్ లేదండి. ఆ వేస్ట్ పోవాలి అంటే మనం ఇక్కడ నుంచి వాటర్ తీసుకుంటేనే కదా అది ఫ్లూయిడ్ లాగా ఫామ్ అయ్యేది మన బాడీలో. సో ఎవరైతే 2 లీటర్స్ కంటే తక్కువ వాటర్ తాగుతారో అలాంటి వాళ్ళకంటే ఫ్రీక్వెంట్గా కొన్ని ఇయర్స్ నుంచి తాగకుండా సఫిషియెంట్గా మన బాడీకి ఎంత అవసరమో అంత తాగని వాళ్ళ దాంట్లో స్టోన్స్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. మామూలుగా మనకి యూరినరీ బ్లాడర్లో ఇట్లా యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అయినా కూడా ఏమవుతుందంటే, మనం యూరిన్ పాస్ చేయడానికి చాలా ఇబ్బంది పడతాం అనమాట. అలా యూరిన్ పాస్ అవ్వకుండా వెనక్కే వెళ్ళిపోయి కూడా అక్కడ వేస్ట్ అనేది ఫామ్ అవుతుంది. అలాంటి వాళ్ళ దాంట్లో స్టోన్స్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ మన ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయి ఉంటే కూడా అలా కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒబేసిటీ అండి. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో అలాంటి వాళ్ళ దాంట్లో కూడా వస్తుందండి కిడ్నీ స్టోన్స్ అనేది. డైటరీ ఫ్యాక్టర్స్ అండి. ఎవరైతే డైట్లో ఎక్కువ సోడియం కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, షుగర్ ఎక్కువ తీసుకుంటే కూడా స్టోన్స్ వస్తాయి. సోడియం అంటే సాల్ట్ అండి. బాగా సాల్ట్ తినే వాళ్ళ దాంట్లో షుగర్ ఎక్కువ ఐటమ్స్, షుగర్ బేస్డ్ స్వీట్స్ అలా ఏమైనా తీసుకున్నా కూడా, ప్రోటీన్ తీసుకోవాలండి బాడీకి మంచిదే, కానీ ఎక్సెసివ్ ప్రోటీన్ కంటెంట్ తీసుకున్నా కూడా స్టోన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే ఇంకా నెక్స్ట్ క్లైమేట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. హాట్ క్లైమేట్లో వర్క్ చేస్తుంటారు కదా కొంతమంది, స్వెట్ ఫామ్లో వచ్చేసి వాళ్ళు సఫిషియంట్ వాటర్ తీసుకోరు ఆ టైంలో. అలాంటి వాటిలలో కూడా స్టోన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా రీజన్స్ ఉన్నాయండి. సపోజ్ మన కిడ్నీ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా, లేకపోతే ఏమైనా గ్యాస్ట్రిక్ ఏమైనా సర్జరీస్ అయినా కూడా, అలాంటి వాళ్ళ దాంట్లో కూడా ఈ వేస్ట్ అనేది ఫామ్ అయిపోయి స్టోన్స్ లాగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని రీజన్స్ చాలానే ఉన్నాయి. స్టోన్ ఏం లేదండి, మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఎనఫ్ ఫ్లూయిడ్ మన బాడీకి అందకుండా ఆ వేస్ట్ బయటికి పోకుండా అక్కడే స్ట్రక్ అయిపోతుంది మనకి. ఆ స్ట్రక్ అయిన వేస్టే స్టోన్ లాగా ఫామ్ అయిపోతుంది.
అయితే ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళ దాంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయో చూద్దామండి. మనం రీజన్స్ ఏంటో చూసాం కదా. సిమ్టమ్స్ అంటే యూరినేటింగ్ అండి. మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు చాలా సివియర్గా పెయిన్ ఉంటుందండి. ఫస్ట్ పెయిన్ ఉంటుంది, నెక్స్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, అంటే మంట పుట్టినట్టుగా ఉండడం వల్ల కూడా మనం యూరిన్ పాస్ చేయడం చాలా డిఫికల్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ ఇన్ ద లోవర్ బ్యాక్ అండి. నేను మొన్న బ్యాక్ పెయిన్ టాపిక్లో కూడా మీకు చెప్పాను, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళ దాంట్లో కూడా బ్యాక్ పెయిన్ రావడానికి ఛాన్సెస్ ఉందండి. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. షార్ప్ పెయిన్ అనేది ఉంటుంది అనమాట, మొత్తం ఇట్లా కుచ్చుకున్నట్టు లోవర్ బ్యాక్ లేకపోతే లోవర్ అబ్డామిన్ కింద పొత్తి కడుపులో అనేది పెయిన్ అనేది వస్తుంది స్టోన్ ఫామ్ అవ్వడం వల్ల. నెక్స్ట్ మనకి అంటే ఎలా ఉంటుంది అంటే యూరిన్ సెన్సేషన్, యూరిన్ వచ్చినట్టే అనిపిస్తుంది కానీ వెళ్ళినా కూడా లిటిల్ బిట్ కొద్దిగా పాస్ చేస్తాం అనమాట. అలా ఫ్రీక్వెంట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ పాస్ చేస్తూ ఉంటాము వన్ డేలో. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. వీటితో పాటు అప్పుడప్పుడు ఏంటి అంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. సెన్సేషన్తో పాటు వామిటింగ్స్ కూడా చేసుకుంటాం మనం. ఇంకా ఫీవర్, కొన్ని కండిషన్స్లో సివియర్ అయినప్పుడు ఫీవర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ సిమ్టమ్స్ అండి. ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి మన ఇంట్లో ఎవరైనా సరే. ఏంటి అంటే మామూలుగా మనం యూరిన్ పాస్ చేస్తే పెయిన్ వచ్చిందంటే ఏదో కిచెన్ రెమెడీస్ అండి, ఒంటింట్లో దొరికిన చిట్కాలతోటి ఏదో తగ్గిపోతుంది. నార్మల్గా వస్తే పర్లేదండి, నేను కూడా ఏం చెప్పట్లేదు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయమని. చాలా సివియర్ పెయిన్ వచ్చి నేను చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ డాక్టర్ని మాత్రం కన్సల్ట్ చేయండి. ఎందుకంటే తెలిసిపోతుంది ఈజీగా అక్కడ స్టోన్ ఫామ్ అయినట్టు. ఇది చాలా మందికి తెలియదు కదా, ఎందుకు ఇలా పెయిన్ వస్తుంది మనం యూరిన్ పాస్ చేసినప్పుడు ఏంటి తెలియదు కదా. ఇప్పుడైనా తెలుసుకోండి నా వీడియో చూసి. ఇలా ఫామ్ అయ్యి ఇలాంటి సిమ్టమ్స్ కనబడితే మాత్రం కంపల్సరీ స్టోన్ ఫార్మేషన్ జరిగిందని అర్థమైపోతుంది. సో ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. చేసిన వెంటనే డాక్టర్ కూడా ఏం చేయడండి, ఫస్ట్ యూరిన్ టెస్ట్ కానీ, తను కూడా కన్ఫర్మేషన్కి ఏం రాలేదు స్టోన్ ఫామ్ అయింది అని చెప్పి. ఏ డాక్టర్స్ అయినా సరే వాళ్ళు కూడా మనకి టెస్ట్ అడ్వైజ్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ అని, యూరిన్ టెస్ట్ అని, ఇంకా అవసరం అయితే ఎక్స్రే కూడా అడ్వైజ్ చేస్తారు. సో ఆ యూరిన్ టెస్ట్ ద్వారా, ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది స్టోన్ ఫామ్ అయిందా లేదా అనేది తెలుసుకొని వాళ్ళు కూడా కన్క్లూజన్కి వచ్చి మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. నేను ఎస్పెషల్లీ లేడీస్ కోసమే నేను ఈ కిడ్నీ స్టోన్స్ టాపిక్ తీసుకొని మరీ చెప్తున్నానండి. ఏంటి అంటే ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ అండి, వాళ్ళు పనిలో పడి వాటర్ తాగడమే మర్చిపోతారండి. మామూలుగా వర్కింగ్ లేడీస్ అంటే సో వాళ్ళు తాగడము ఏదో ఒకటి వాళ్ళు కంటిన్యూ అవుతుంది. వీళ్ళు యూరిన్ పాస్ చేయడము మర్చిపోతారు, వాటర్ తాగడము మర్చిపోతారు. ఎంతసేపు బిజీ లైఫ్ అని చెప్పేసి ఇంట్లో పని అదే చూసుకుంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఇంకొంతమంది కూడా యూరిన్లో పెయిన్ వస్తున్నా ఏమైనా కానీ షై ఫీల్ అవుతారండి. ఇప్పటికీ కూడా ఇంకా ఉన్నారు ఈ జనరేషన్లో కూడా అలాంటి వాళ్ళు. లేడీస్ షై ఫీల్ అయిపోయి ఇట్లా యూరిన్లో రావడం, అది చెప్పక కూడా అలా అయిపోయి ఇంకా అదే స్టోన్ పెద్దగా అవడానికే ఛాన్సెస్ తప్ప ఇంకేం లేదు. సో కంపల్సరీ మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా వాటర్ మాత్రం తాగండి. 2 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా తాగాలి. ఎంత సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగితే అంత మన బాడీ, ఓన్లీ స్టోన్స్ గురించే కాదండి మిగతా ప్రాబ్లమ్స్ కూడా మనము ఎలిమినేట్ చేయొచ్చు వాటర్ ద్వారా. సో ప్లీజ్ డోంట్ అవాయిడ్ టు డ్రింక్ వాటర్. అయితే సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఈ రిపోర్ట్స్ చూసి వాళ్ళు ట్రీట్మెంట్ అనేది ఇస్తారండి. సో ఆల్వేస్ ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్టోన్ అండి. స్టోన్ సైజుని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు ఏ డాక్టర్స్ అయినా సరే. ఇప్పుడు సపోజ్ స్టోన్ చాలా చిన్నగా ఉంది అనుకోండి, దే విల్ గివ్ సమ్ పెయిన్ మెడికేషన్స్ అండి. మనకు ఆ పెయిన్ తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఇచ్చి దాంతోపాటు ఎనఫ్ ఫ్లూయిడ్స్ అంటే ఫ్రూట్ జ్యూసెస్, వాటర్ అలా తాగితే ఆ స్టోన్ చిన్నగా ఉంటుంది కదా. సో నేను చెప్పిన ఆ పక్కన ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్లో ఆ ట్యూబ్స్ ద్వారా పాస్ అయిపోతుంది. దాంట్లో నుంచి మనం యూరిన్ పాస్ చేస్తాం కదా, అందులో పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చిన్నగా ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ కిడ్నీ స్టోన్ అనేది చాలా పెద్దగా ఉందనుకో, ఆ ట్యూబ్లో నుంచి రావడానికే ఛాన్సెస్ ఉండవు కదా మనకి. అది యూరినరీ ట్రాక్ట్ని మొత్తం బ్లాక్ చేసేస్తుంది. సో అలాంటప్పుడు అడిషనల్ ట్రీట్మెంట్ అవసరం అండి. చాలా టెక్నాలజీసే వచ్చాయి ఇప్పుడు అడ్వాన్స్డ్గా. సర్జరీస్ చేయొచ్చు. లిథోట్రిప్సీ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్యూబ్ ఇన్సర్ట్ చేసి మామూలుగా ఎనస్థీషియా ఇస్తారు, జనరల్ ఎనస్థీషియా ఇచ్చి ఆ ట్యూబ్ అందులోకి పంపించేసి వాటిని పీసెస్ లాగా కట్ చేస్తారండి. ఆ స్టోన్ని కట్ చేసి వదిలేసి తర్వాత మళ్ళీ మనకు కావాల్సిన పెయిన్ మెడికేషన్స్ ఇస్తే అది యూరిన్ ద్వారా పాస్ అవుతుంది. ఇదొక మెథడ్ అండి. నెక్స్ట్ సర్జరీ చేసి డైరెక్ట్ స్టోన్నే రిమూవ్ చేస్తారండి. సో ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి మనం దాన్ని తీసేయచ్చు. డైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది మనకి కిడ్నీ స్టోన్స్లో. వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఫుడ్స్ ఏం తీసుకోవాలి, తీసుకోవద్దు అనేది. దానికంటే ముందు ఇంకా ఏంటి అంటే ఈ స్టోన్స్లో కూడా 4 టైప్స్ ఆఫ్ వెరైటీ స్టోన్స్ ఫామ్ అవుతాయండి. మనకు ఒక్క వెరైటీయే కాదు, టైప్స్ ఆఫ్ స్టోన్స్ కూడా ఉంటాయి మనకి ఫామ్ అవ్వడంలో. ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి కాల్షియం ఆక్సలేట్ స్టోన్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి స్ట్రువైట్ స్టోన్స్, నెక్స్ట్ వచ్చేసి సిస్టైన్ స్టోన్స్,
ఫోర్త్ వన్ వచ్చేసి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అండి. అయితే ఈ 4 స్టోన్స్లలో కూడా అందరి దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ మెయిన్లీ ఒక్క టైప్ మాత్రమే ఫామ్ అవుతుందండి. అది ఏంటి అంటే కాల్షియం ఆక్జోలేట్ స్టోన్స్ అండి. సో అన్ని స్టోన్స్కి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవద్దు అనేది ఉంటుందండి. సేమ్ అన్నిటికీ కూడా సేమ్ కామన్ ఫుడ్ అనేది ఉండదు. సో మనం ఫస్ట్ అందరి దాంట్లో కామన్గా ఫామ్ అయ్యేది కాల్షియం ఆక్జోలేట్ స్టోన్స్ కాబట్టి దానికి ఏం ఫుడ్ తీసుకోవద్దో నేను చెప్తాను. అయితే ఈ కాల్షియం ఆక్జోలేట్ పేరు వినండి, కాల్షియం ఆక్జోలేట్, దానికి తగ్గట్టే మనం ఫుడ్ తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కంపల్సరీగా 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలండి. ఎంత తాగాలో తెలియని వాళ్ళు అట్లీస్ట్ కౌంట్ చేసుకోండి, మనం ఎన్ని గ్లాసెస్ తాగాం డైలీ అనేది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీగా డైలీ తాగాలి, మనం ఎంత బిజీగా ఉన్నా కూడా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అది అండి. ఈ స్టోన్ పేరేం చెప్పానండి, కాల్షియం ఆక్జోలేట్ స్టోన్స్ అన్నాను కదా. సో ఏ ఫుడ్లో ఆక్జోలేట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దండి. అయితే ఫుడ్స్ ఆక్జోలేట్ తక్కువ ఉన్న ఫుడ్స్ కొంచెం తీసుకోవాలి. అయితే నేను చెప్తాను ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలనేవి. ఆక్జోలేట్ ఎందులో ఉంటుంది ఎక్కువ అంటే ఫస్ట్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో పాలకూర అండి. కొద్దిగా పాలకూర మంచిదని నేను కాదని చెప్పట్లేదు, అందులో ఆక్జోలేట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి. ఈ స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళు పాలకూర కొంచెం తీసుకోకపోవడమే మంచిది. నెక్స్ట్ పల్లీలు కొంచెం అవాయిడ్ చేయాలండి. స్వీట్ పొటాటో మనం మామూలు డైరెక్ట్గా బాయిల్ చేసుకొని తింటాం కదా అది. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. చాక్లెట్స్ అలవాటు ఉన్న వాళ్ళు చాక్లెట్స్ కూడా తినొద్దు. సో ఇవన్నీ ఫుడ్స్ అండి ఆక్సలేట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను సోడియం కంటెంట్ అండి. సోడియం కంటెంట్ ఎక్కువనే తిన్నా కూడా మనకి స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సాల్ట్ అండి, మెయిన్గా ఉప్పు తగ్గించుకుంటేనే చాలా మంచిది. నెక్స్ట్ వైట్ బ్రెడ్, మనం బ్రెడ్స్ తింటాం కదా మామూలుగా 2 టైప్స్ దొరుకుతాయి కదా మనకు, వైట్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ అని. ఈ బ్రెడ్స్ కొంచెం తక్కువ చేయడమే మంచిది. నెక్స్ట్ వచ్చేసి పికిల్స్ అండి. పచ్చళ్ళు బాగా తింటారు కొంతమంది, డైలీ డైట్లో కూడా తీసుకుంటారు. ఈ పచ్చళ్ళు తినకపోవడమే మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్స్ పిజ్జా అని బర్గర్ అని ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. లిమిట్ ద ఎనిమల్ ప్రోటీన్ అండి. ఎందుకు ఎనిమల్ ప్రోటీన్ అన్నాను అంటే ప్రోటీన్ మనకి ఎనిమల్ అంటే వెజ్లో రెండిట్లను బాగా సఫిషియెంట్గా దొరుకుతుంది కదా. ఎవరికైతే నాన్ వెజ్ బాగా అలవాటు ఉంటుందో అలాంటి వాళ్ళు తీసుకోకపోవడమే బెటర్ అండి. నేను ఆల్రెడీ చెప్పిన కదా రీజన్స్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకున్నా కూడా స్టోన్స్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆల్రెడీ స్టోన్ వచ్చిన వాళ్ళ దాంట్లో మనం ప్రోటీన్ ఇంకా ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ కరగకుండా ఇంకా అలాగే ఉండిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నాన్ వెజ్ ఫుడ్ ప్రోటీన్ తీసుకునే బదులు వెజ్లో కూడా మనకు దొరుకుతుందండి అంతే సఫిషియెంట్గా. పప్పు బాగా డైలీ డైట్లో తీసుకోవడం వల్ల ప్రోటీన్ అనేది మనకి అంతే లెవెల్లో మన బాడీకి అందుతుంది. సో నాన్ వెజ్ అనేది టోటల్గా అవాయిడ్ చేయడం బెటరు స్టోన్స్ తగ్గేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ స్టోన్ పేరు ఏం చెప్పానంటే కాల్షియం ఆక్జోలేట్ అని చెప్పాను కదా, ఆక్జోలేట్ ఫుడ్స్ చెప్పాను కదా. కాల్షియం అనే పేరు వచ్చింది కదా. సో కాల్షియం కొంతమంది ఏంటి అంటే కాల్షియం ఆక్జోలేట్ అన్నాను కాబట్టి కాల్షియం ఫుడ్స్ మొత్తం అవాయిడ్ చేయాలేమో అనే డౌట్లో కూడా ఉంటారు. చెయ్యాలి, కానీ మొత్తం చేసినా కూడా మన బాడీకి మళ్ళీ కాల్షియం అందదు. సో పెరుగులో చాలా మంచి అమౌంట్ ఆఫ్ కాల్షియం ఉంటుందండి, సఫిషియెంట్ అమౌంట్. సో ఈ మిల్క్ ఇవన్నీ అవాయిడ్ చేసేసి కర్డ్ తీసుకుంటే బెటర్ అండి. కర్డ్ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ అండి. ఎవరైతే ఆల్కహాల్ అలవాటు ఉంటుందో దాన్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ టీ కూడా అవాయిడ్ చేస్తే చాలా బెటర్ ఈ స్టోన్ ఫార్మేషన్స్లో. లేడీస్ ఫింగర్ అండి, అది కూడా కొంచెం తక్కువ చేయడమే బెటర్. అందులో ఆక్సలేట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. బయట దొరికే కూల్ డ్రింక్స్ కోకోకోలాస్ అలాంటి వాటిలో, ఎందుకంటే షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అందులో. నేను చెప్పాను కదా షుగర్ కంటెంట్ తీసుకున్నా కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో ఇలాంటివన్నీ మనం తీసుకోకుండా ఈ మెడిసిన్స్ తీసుకుంటే స్టోన్స్ ఫామ్ అవ్వకుండా తగ్గించడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఏది ఏమైనా కూడా ముందు స్టోన్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఫాలో అవ్వడానికంటే ముందు స్టోన్ రాకుండా చూసుకోవడమే బెటర్ కదండి. రాకుండా చూడాలి అంటే వాటర్ అండి, వాటర్ బాగా తాగాలి. ఇంకొకటి నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఫ్రూట్స్ అండి. వాటర్ బేస్డ్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఇట్లా కీరాలో మనకు వాటర్ బాగుంటుంది. వాటర్ మిలాన్, ఆరెంజెస్, దానిమ్మకాయ ఇలాంటి జ్యూసెస్ కూడా ఫ్రీక్వెంట్గా తాగు. వాటర్ అంటే ఓన్లీ వాటరే కాదండి, ఈ జ్యూసెస్లో కూడా ఈ ఫ్రూట్స్ జ్యూసెస్లో కూడా మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది. మెయిన్గా వచ్చేసి కోకోనట్ వాటర్ అండి. అసలు అది నేను మర్చిపోయాను చెప్పడము. కోకోనట్ వాటర్ ఇంకా చాలా బెస్ట్ మన హెల్త్కి. ఈ వాటర్ బేస్డ్ అన్నీ తీసుకుంటూ ఉంటుంటే తగ్గిపోతుంది. వచ్చిన తర్వాత తీసుకునడం కంటే మనం ముందే జాగ్రత్త పడితే బెటర్ కదండి. సో ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్కి అయితే నేను తప్పకుండా మరీ చెప్తున్నానండి, వాళ్ళు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ స్టోన్ విషయంలో ఎక్కువ ఫామ్ అయ్యేది వాళ్ళకే స్టోన్స్. నేను మామూలుగా వింటూ ఉంటాను కదా, ఎక్కువ హౌస్ వైఫ్సే వీటితో సఫర్ అవుతున్నారు, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి అని చెప్పేసి. సో వాటర్ తప్పకుండా తీసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైతే స్టోన్స్తో ఫామ్ అవుతున్నారో అని అనుకుంటా మీ ఫ్యామిలీ వాళ్ళ దాంట్లో మీరు చూసి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. సైనింగ్ ఆఫ్ స్మైలీ శ్రేవి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.